నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ను ప్రపంచ వ్యాపార విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం. రాష్ట్రంలో యూరియా సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్లు, అధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతదేశాన్ని మరోసారి ప్రపంచ వ్యాపార విజ్ఞాన కేంద్రంగా మార్చాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈఈపిసి ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను కొత్త అవకాశాలుగా మలుచుకోవడానికి భారతదేశం తనకున్న అసాధారణ సామర్థ్యాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో మార్పును కొనసాగిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈఈపిసి కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు. पिछले दशक के दौरान अंतर्राष्ट्रीय व्यापार के क्षेत्र में अनेक चुनौतियां रही है, तो निर्यात में ये वृद्धि अधिक प्रभावशाली प्रतीत होती है. इस उपलब्धि में ईईपीसी इंडिया का भी योगदान है. इस योगदान के लिए मैं आप सबकी सराहना करती हूँ. देवियों और स्वजनों, प्राचीन काल में भारत आध्यात्म और व्यापार दोनों क्षेत्रों में विश्व का नेतृत्व करता था. भारत की इस श्रेष्ठता के अनेक डॉक्यूमेंटरी एविडेंस अभी भी उपलब्ध है. भारत के प्राचीन पश्चिम में भृगुकुच, जहाँ आज का उरुज शहर है, तथा मालाबार कोस्ट पर अनेक बंदरगाह थे. उसी तरह भारत के पूर्व में ताम्रलिप्ति, जहाँ आज का तमलुक शहर है, तथा कोरोमंडल कोस्ट पर भी अनेक बंदरगाह है. ये सभी बंदरगाह रोमन एम्पायर, साउथ ईस्ट एशिया तथा विश्व के अन्य क्षेत्रों में सामान लाने और ले जाने वाले जहाज से. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు పార్లమెంటు భవనంలో జరగనున్న ఈ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డికి మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా రేపు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఈ ఎన్నిక జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంజాబ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాలలో మోదీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో మోదీ సమావేశమై వరద నష్టాలపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో యూరియా సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, ఆర్టీజీఎస్, తురకపాలెంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎరువుల కేటాయింపుపై కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాతో ముఖ్యమంత్రి మాట్లాడి కాకినాడకు వచ్చే నౌకలో 7 ర్యాక్ల యూరియా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. క్వింటా ఉల్లి ధర 1200కు తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు. తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై నిత్యం సమీక్షించాలని ఆదేశించారు. నిరుద్యోగ యువత కర్నూలు కెరియర్స్ పోర్టల్
mykarnool.ap.gov.in సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషాతో కలిసి మంత్రి పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 13న నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమంలో దాదాపు 1350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. జరుగుతోంది మన గవర్నమెంట్ దాదాపు 1350 జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో దట్ విల్ బి ఎ మెగా జాబ్ మేళా ఇన్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో. ఇంకా ఎవరికైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీస్లకి మీకు ఏమైనా కావాల్సింది ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి, సో ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అనంతపురంలో ఈ నెల 10వ తేదీన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ స్థలి మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి, పి నారాయణతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 5 కీలక హామీలు నెరవేర్చామన్నారు. ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. కర్నూలు ఉల్లి మార్కెట్ను ఈరోజు ఆమె పరిశీలించారు. మార్కెట్లో ఉల్లి రైతుల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. క్వింటా ఉల్లిని ప్రభుత్వం 1200కు కొనుగోలు చేస్తున్నా ఆ డబ్బు రైతులకు రావడం లేదన్నారు. వెంటనే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయాలని కోరారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు చెప్తున్నారు కనీసం 2000-2500 మద్దతు ధర ఉండాలి, లేకపోతే ఉల్లి పండించిన రైతులు. శ్రీ సత్యసాయి జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదని, కావాల్సినంత యూరియా ఇతర ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్లో ఆయన యూరియా లభ్యత, ఇతర ఎరువుల వినియోగం అంశాలపై మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు 5500 మెట్రిక్ సరఫరా అయిందన్నారు. రైతులు ఎక్కువ మొత్తంలో యూరియా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. మన రైతులందరికీ అండ్ ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే జిల్లాలో వచ్చేపాటికి యూరియాలో ఎక్కడ కొరత లేదు. ఇంతవరకు మనం 5500 ఎంటీస్ వరకు యూరియా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి ప్రతిరోజు కూడా ఎంత సప్లై టెంటేటివ్ సప్లై ప్లాన్ ప్రతి రోజు కూడా 140 నుంచి 150 ఎంటీస్ వరకు మనం జిల్లా మొత్తం ప్రతి మండలాలు కూడా మనం పంపిస్తున్నాము. ఎవరు కూడా పానిక్గా ఇప్పుడే కొనుక్కోవాలి, లేకపోతే రబీ కోసం ఇప్పుడే కొనుక్కోవాలని రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ నెల అంతా కూడా మీకు కంటిన్యూస్ సప్లై ప్రతి ఊర్లలో, ప్రతి మండలంలో కూడా, ప్రతి ఆర్ఎక్స్లో ఉంటుంది. రైతులందరూ కూడా సైంటిఫిక్గా ఎంతవరకు ఉపయోగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. కలెక్టరేట్ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు వినతి పత్రాలను స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారం నాణ్యతతో అర్థవంతంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అర్జీ పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. అనంతపురం
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను నిర్దేశించిన గడువు లోపల సకాలంలో పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ రోజు 401 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించగా పలు ప్రాంతాల నుంచి 192 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారు సైతం మెరుగైన వైద్య సేవలు పొందేలా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 47 చెక్కులు 29,01,784 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వటం, అదేవిధంగా ముగ్గురికి 11 లక్షల రూపాయల ఎల్ఓసి ఇవ్వటం. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది మీరు గమనిస్తే ఈసారి ఇక్కడ పెరవల్లో పెట్టాం, కానీ ప్రతి నెల కూడా నిడదవల్లో పెడతా ఉన్నాం. ప్రతి 15 రోజులకి ప్రతి నెలకి కూడా ఎవరెవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ ఆరోగ్యం గురించి చెక్కుల కోసం ప్రయత్నించారో వారందరికీ మేము వెంటనే రికమెండ్ చేయటం, అవి 15 రోజులకి నెల రోజులకి రావటం, తద్వారా మీ అందరికీ అందజేయటం, దాని ద్వారా మీ ఆరోగ్యాల కోసం మీరు కృషి చేసుకోవడానికి. పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ప్రమాద బీమా సదుపాయం కల్పించారు. ఈ క్రమంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ పాలసీ బాండ్లను 300 మంది పారిశుద్ధ్య సిబ్బందికి మంత్రి ఈరోజు అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం భద్రత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యూనిఫామ్స్ కానివ్వండి, మీకు జాకెట్స్ కానివ్వండి, బూట్స్ కానివ్వండి, మీరు కూడా మీకు ఏమైనా సమస్య ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మీరు ఇమీడియట్ గా కమిషనర్ గారు చెప్పినా నా దృష్టికి తీసుకొచ్చినా మా ఆఫీస్ నుంచి ఇమీడియట్ గా స్పందించి తెనాలి గారు వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వేరే ప్రాంతంలో అక్కడ కూడా ఫోన్ చేసి మాట్లాడి అన్ని విధాలుగా మీకు ఒక భరోసా కల్పించడం కోసం అధైర్యపడకుండా మీకు మన తెనాలి మున్సిపాలిటీ మనది, మనందరం కలిసి చేసుకోవాలనే భావనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రైతులు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. శ్రీకాకుళం మండలం తండెం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల వినియోగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్కు కూడా రాష్ట్రానికి 9,50,000 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. కొన్ని ఏరియాలకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని నిర్ణయం చేసుకుని ఈరోజు ఇక్కడ మొదటగా రాష్ట్ర రైతాంగానికి, జిల్లా రైతాంగానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం, యూరియా గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియెంట్గా యూరియా ఉంది, కానీ రైతులు రేపు భవిష్యత్తులో యూరియా దొరకదేమో, కేంద్ర ప్రభుత్వం ఎలా చేయదేమో అని ఆందోళన చెంది. వార్తల్లో చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ గురుకుల పాఠశాలలో పోటీ పడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎంజేపీ స్కూల్ స్మార్ట్ పే ఫోన్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 ఎంజేపీ స్కూల్స్లో 700 వరకు స్మార్ట్ పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్పోర్ట్స్ కిట్స్ కూడా అందజేస్తున్నాం. మరి ఈరోజు పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో అయితే ఫోన్ల అవకాశం ఉంటాయి, మరి స్మార్ట్ పే ఫోన్లు ఉంటాయి. మరి ఈ గవర్నమెంట్ మన బీసీ హాస్టల్స్లో లేవు సార్. ఇలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఫస్ట్ మన గురుకుల పాఠశాలలో స్టార్ట్ చేయండి అని మన విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ పే ఫోన్లు కూడా మేము బీసీ గురుకుల పాఠశాలలో స్టార్ట్ చేశామన్న విషయం కూడా తెలియజేస్తాం. వాళ్ళ తల్లిదండ్రులు ఏ నంబర్లు ఇస్తే ఆ 2 నంబర్లకి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ నాన్నతోనూ వాళ్ళ అమ్మతోనూ వాళ్ళు మాట్లాడుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి. ఎందుకంటే మరి కుటుంబాలను వదిలి వాళ్ళ ఫ్యామిలీని వదిలి ఇక్కడ హాస్టల్స్లో వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు సంతృప్తికర విజయవంతమైన పాలన అందిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 నెలల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి, లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు 5 సంవత్సరాల్లో చేసిన పని ఏమిటి? కనీసం ఒక్క డ్రైనేజీ కాలమన్నా సరే రాష్ట్రంలో తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తవ్వారా అని చెప్పేసి అడుగుతామన్నా. నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతామన్నాను. ఆ బాధ్యతలో భాగంగానే రైతులకి అనేక ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. అలాగే రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబు, రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాంను నియమించింది. కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలో కార్మిక శాఖ కమిషనర్గా శేషగిరిబాబు, రెవెన్యూ ఎండోర్మెంట్ కార్యదర్శిగా హరి జవహర్ లాల్ నియమితులయ్యారు. విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా పెట్రోకెమికల్స్లో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడి మంటలు ఏర్పడిన ట్యాంకర్ పైభాగంలో తాజాగా మరోసారి మంటలు చెలరేగాయి. ఎథనాల్ ట్యాంకర్ పైభాగంలో పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. పక్కనే ఉన్న ట్యాంకర్లకు మంటలు అంటుకునే అవకాశం ఉన్న తరుణంలో పోర్ట్ అధికారులు ఇండియన్ నేవీ సహకారం కోరారు. దీంతో నేవీ హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవగా 7,500 టన్నుల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్ పై పిడుగుపడింది. దీంతో పైకప్పు పడిపోయి మంటలు చెలరేగాయి. అధికారులు 10 అగ్నిమాపక శకటాలను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 22 నుంచి జరిగే దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్ర అభివృద్ధి పనుల పురోగతిని ఈ రోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని డిజిటల్ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించడం నినాదంతో ఈ ఏడాది అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు. అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, సమర్థవంతంగా వినటం, మాట్లాడటంతో పాటు ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం, స్వేచ్ఛ, హక్కులను ప్రతి ఒక్కరికి అందిస్తూ వివక్ష లేని సమసమాజ నిర్మాణానికి అక్షరాస్యత అవసరం.
సమాజంలోకి ఇతరులతో సామరస్యపూర్వక సంబంధాలు నెలకొల్పి జ్ఞానంతో పాటు నైపుణ్యం సంపాదించేందుకు అక్షరాస్యతే పునాది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని నావికాదళ పాఠశాలకు చెందిన విద్యార్థులను కలిశారు. వారితో సరదాగా ముచ్చటించి పుస్తకాలను బహూకరించారు. నాయకత్వంతో పాటు వారి భవిష్యత్తుకు అవసరమైన పలు సూచనలు చేశారు. अच्छा लगा रक्षा मंत्री जी से मिलके और मेरे लिए तो मतलब वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस कह सकते हैं आप कि मिलने के बाद रक्षा मंत्री जी ने हमें कैरेक्टर की इंपॉर्टेंस के बारे में बताया। पर्सनालिटी डेवलपमेंट जो हमारे स्कूल का कॉर्नरस्टोन है, बहुत ही अहम हिस्सा है। तो मैं अपने स्कूल को बोलूँगी कि ऐसे ही आगे बढ़ते रहो, ऐसे ही सबको प्रेरणा देते रहो और ऐसे ही ऊंचाइयों को छूती रहो, नई ऊंचाइयों को। मेरा तो स्टार्टिंग అమృత్సర్ జిల్లాలోని అధికారులు వాలంటీర్లు మచివాల్ గోనేవాళ్లలో గ్రామాలలో గడప గడపకు వెళ్లి వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్కర్ జిల్లాలో దహ్ను పాల్కర్ ప్రాంతాల్లో కాంక్రీట్ ఐరన్తో ముందుగానే తయారు చేసిన 40 మీటర్ల పొడవైన గిడ్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు తొందరగా పూర్తవుతుంది. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించాలనే భారతీయుల కలను సాకారం చేసేందుకు ఈ ప్రాజెక్టు పురోగతిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రజలంతా కాఠ్మండు వీధుల్లో నిరసనలు తెలిపారు. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. నిరసనకారులు పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించడంతో కాఠ్మండులోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా నేపాల్ కమ్యూనికేషన్లో సమాచార సాంకేతిక శాఖ వద్ద నమోదు చేసుకుని కారణంగా పలు సామాజిక మాధ్యమాల సేవలను నేపాల్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజ్లేల్ స్మోట్రిచ్ భారత్లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో భాగంగా ఈరోజు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కొత్త ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై ఆర్థిక మంత్రులిద్దరూ సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. అమెరికా విధిస్తున్న అధిక సుంకాల కారణంగా భారత్, ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్లతో రాబోయే కొన్ని నెలల్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రతినిధుల బృందం తూర్పు జెరూసలేం శివారు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 4 చొరబాటుదారులు మృతి చెందారు. ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెలీ బందీల విడుదల విషయంలో హమాస్కు చివరి హెచ్చరికను జారీ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు సంయుక్తంగా ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. నిఘాలో ఉన్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి వారిని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు.
వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమలలో గంటకు 30 నుంచి